2023 చివరి రోజులో ఉన్నాము. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనందరం ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం, ఒక మంచి మాట తెలుసుకుందాం. ఒకనాటి దేవుడు జనాంగాన్ని చూసి మనము తెలుసుకోవలసిన మాటలు, నేర్చుకోవలసిన మాటలు చాలా ఉన్నాయి. మన ముందటి తరాలలో ఉన్న మనుషుల జీవితాలలోని ఒక ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు బ్రతికినట్టుగా బైబిల్ చరిత్రలో రాయబడింది. అది ఈరోజు మీరు వినబోతున్నారు. వారిని చూసి నేర్చుకోండి అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి సంగతిని రాసిపెట్టాడు, దాచిపెట్టాడు. అదే ఇప్పుడు మనం చదువుకుంటున్న నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళ్దాం. 9వ అధ్యాయంలోని చివరి వచనంకి వచ్చేసరికి మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. వాళ్ళు ఏమంటున్నారు? ఒకనాటి మనుషులు ఏమంటున్నారు? మేము చాలా బాధపడ్డాము, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మేమున్న ఈ నేల మా శత్రువులకు ఫలవంతమైన ఆహారాన్ని అందిస్తుంది, సారవంతమైన నేలగా వారికి ఉంది. దానితో వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తున్నారంటే మమ్ములను బాధ పెడుతున్నారు, మా పశువులను, మా ఆస్తులను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాం, మేము చాలా బాధల్లోకి వెళ్ళిపోయాం, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకొని వాళ్ళు ఒక చక్కని నిర్ణయంతో వాళ్ళ జీవితాలను ముందుకు నడిపించుకుంటున్నారు. 2023 దాటుతున్నాం. కొన్ని గంటలలో మనం 2023ని విడిచిపెట్టి 2024లోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మన నిర్ణయాలు కూడా మారాలి, మన ఆలోచనలు మారాలి. దేవుడి విషయంలో మనం వెనకబడి ఉంటే దేవుడి కొరకు ముందుకు నడుస్తానని ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. 9వ అధ్యాయం చివరి వచనంలో ఏమంటున్నారు? మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి కాబట్టి మేము చాలా బాధలు పడుతున్నాం, మా విరోధుల వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధల్లో ఉన్నాం, చాలా శ్రమల్లో ఉన్నాం. కాబట్టి మేము ఒప్పుకొని 10వ అధ్యాయం 1వ వచనం, మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా. అబ్బా, ఒకనాటి తరములో ఉన్న దేవుని పిల్లలు వారు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులను బట్టి వాళ్ళు ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా మా ప్రధానులు, లేవీయులు, యాజకులు దానికి ముద్ర వేసిరి. దానికి ముద్ర వేసిన వారు ఎవరనగా అని వాళ్ళ పేర్లు చెప్తారనమాట. యాజకుల పేర్లు, ప్రధానుల పేర్లు, లేవీయుల పేర్లు, జనుల్లో ఉన్న పెద్దలందరి పేరు చెప్పేసి, అంటే ఒక మంచి ఆలోచన తీసుకున్నారు. ఇక మీదట మన జీవితాలు బాగుపడాలంటే, మన బ్రతుకులలో ఎటువంటి కష్టము రాకన్నా పిల్ల పాపలతో సుఖముగా జీవించాలంటే ఇక మీదట మన కళ్ళు తెరుచుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం, ఒక మంచి మాటలు రాసుకుందాం, ఒక మంచి ఆలోచన చేసుకుందాం అని ప్రధానులను కూర్చోబెట్టారట. లేవీయులను, యాజకులను పిలిచేసి ఆ రాసిన దానికి ముద్రలు వేసేసి, దీని ప్రకారంగా మనం బ్రతకాలి, ఇక మీదట జీవిస్తే దీని ప్రకారంగా జీవించాలి అని అందులోని ఏమేమి రాసుకున్నారో వాళ్ళు ఇక మీదట మేము ఎటువంటి కష్టాలు చూడకన్నా, శత్రుభయం లేకన్నా, ఏ రాజులు మా మీద ఆధిపత్యం చెలాయించకన్నా, మేము దేవుని చేతుల కింద బ్రతుకుతూ దేవుని ప్రజల మధ్య జీవిస్తూ సుఖశాంతులతో జీవించాలని ఒక చక్కని నిర్ణయంతో
కొన్ని మాటలు రాసుకున్నారట, కొన్ని ఆలోచనలు చేసుకున్నారట. ఈ నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము నుండి, అయితే జనుల్లో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకన్నా తమ్మును తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరూను దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువు మన దేవుడైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరింతుమని శపథము పూనుకొని ప్రమాణము చేయుటకు కూడుకొనిరి. దేవునికి మాట ఇచ్చారట, శపథం చేశారట. నేను ఇప్పటికైనా దేవుడికి మాటిచ్చి శపథం చేసి, నా తండ్రి ఇక మీదట నేను 2023 వరకు ఎన్ని సంవత్సరాలైతే నాకు ఇచ్చావో అన్ని సంవత్సరాల్లో నీకు నచ్చని బ్రతుకుందేమో, ఇక మీదట ఆ బతుకును విడిచిపెడతాను తండ్రి. ఒక మంచి నిర్ణయంతో నేను, నా కుటుంబము, నా సంఘము ఒక మంచి ఆలోచన తీసుకొని ఇక మీదట బ్రతుకుతామని ఒక మంచి మాటలు రాసుకొని మొత్తం ప్రజలందరూ కూడా ఏమనుకున్నారట, మన ప్రభువైన యెహోవా నిబంధనను, మన సృష్టికర్త ఈ ముల్లోకాలను పరిపాలించుచున్న దేవుని యొక్క నిబంధనలను, కట్టడలను ఆచరింతుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడుకొనిరి. అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారట అని అంటే, వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు, తెలివియు బుద్ధి గలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమార్తెలకు పుచ్చుకొనకయు ఉందుము. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారట, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? సుఖవంతమైన జీవితం కావాలంటే అది ఊరకనే రాదు. అదేదో ఈ మధ్యకాలంలోని సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, వ్యాపారవేత్తలు కూడా ఈ బంగారు వ్యాపారవేత్తలు, డబ్బు వ్యాపారవేత్తలు ఎక్కువ వాడేస్తున్నారు ఆ డబ్బు. అదేంటి, డబ్బు ఊరకనే రాదు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మంచి బ్రతుకు అయ్యా ఊరకనే రాదు. ప్రపంచానికి చెబుతున్నాను క్రైస్తవుడిగా. రోగాలు లేని బ్రతుకు, గొడవలు లేని బ్రతుకు, అచ్చలు లేని బ్రతుకు, వ్యభిచారాలు లేని బ్రతుకు, పరిశుద్ధమైన బ్రతుకు, చెడిపోయే సమాజాన్ని నిర్మూలించే చక్కని జీవితం చూడాలంటే అది ఊరకనే రాదు. ఎన్నో ఆలోచనలు తీసుకుంటేనే అది వస్తుంది. 2024, 2025 దేవుడు భూమి మీద మనిషికి ఎన్ని సంవత్సరాలు ఆయుసిస్తే అన్ని సంవత్సరాలు నువ్వు, నీ కుటుంబము, నీ ప్రాంతాలు, నీ ఊరు, నీ కులము, నీ మతము, నీ జాతి, నీ దేశము, సర్వలోకము కూడా సుఖంగా జీవించాలంటే ఆ బ్రతుకు ఊరకనే రాదు. బైబిల్ చెబుతున్నట్టుగా నిర్ణయాలు తీసుకొని బ్రతుకుతేనే వస్తుంది. ఇది ప్రపంచానికి నా యేసు చెబుతున్నమాట. ఒకనాటి తరము తీసుకున్న నిర్ణయాలు వినండి, ఎంత గొప్ప ఆలోచనలు తీసుకున్నారో తెలుసా? ఆశ్చర్యం కలిగింది నాకు. అమ్మో, అయితే మంచి జీవితం అనేది ఊరకనే రాదా? మంచి భర్త కావాలి నా పిల్లకి, మంచి భార్య కావాలి నా కొడుక్కి, అది ఊరకనే రాదు. మంచి పిల్లలు కావాలి, మంచి నాయకులు కావాలి, మంచి మనుషులు కావాలి, అది ఊరకనే రాదు. దానికోసం ఎన్నో మార్చుకోవాలి, ఎన్నో మారాలి. అందులో నీ జీవితాన్ని సరిదిద్దే కార్యక్రమాలు చెయ్యాలి. చదువుకుందాం. వాళ్ళు అన్నారట, ఏమన్నారట? ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎలాగున్నాయంటే,
చాలామంది క్రైస్తవులకి పెళ్ళిళ్ళు చేస్తారు. క్రైస్తవ కుమార్తెకి క్రైస్తవ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇది బాగుంది. కానీ కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే అన్యులకి ఇచ్చేస్తారు వాళ్ళ కూతుర్లను కొడుకులను. తర్వాత మా అల్లుడు మా కూతుర్ని బాధ పెడుతున్నాడు, మా కూతుర్ని దేవుడి మందిరానికి రానివ్వడు అని ఏడుస్తుంటారనమాట. ఆ ఏడుపు నీకు ఎందుకు వచ్చింది? ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకున్నా ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చావు కాబట్టి 2023లోనైనా మారు, 2024లోనైనా మారు. ఇజ్రాయేలీలు ఎలాంటి ఆలోచనలు తీసుకున్నారట? ఇదిగో మేము ఒకవేళ పెళ్ళి అనే బియ్యం అందుకుంటే ఇజ్రాయేలీలు జనాంగానికి ఇస్తాం, కానీ అన్యులకి మా పిల్లలు ఇవ్వము, వాళ్ళ పిల్లలను మేము చేసుకోము. అలా చేసుకోబట్టే మాకు ఈ శ్రమలు వచ్చాయి. కాబట్టి మాకు అర్థమైపోయింది, ఇంక మీదట మా బ్రతుకు పచ్చగా ఉండాలంటే, ఫలించే చెట్టులాగా ఉండాలంటే, మా జీవితం కలకలలాడాలంటే, నిత్యము మా కుటుంబంలో సంతోషము ఆనందం ఉండాలంటే మా కుమార్తెలను అన్యులకి ఇవ్వము, మా కుమారులను అన్యుల స్త్రీలకి ఇవ్వము. ఎలాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ముందుకు నడిచారు బైబిల్ చెబుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో ఉద్యోగస్తుడు అల్లుడిని మార్చుకుందాం, అమ్మాయి జీవితం స్థిరపడిపోద్ది అనుకొని ఇచ్చావనుకో, తిరిగి అమ్మాయిని ఎలా పంపుతాడు? ముక్కు ముఖం ఏకం చేసైనా పంపుతాడు. లేకపోతే మార్చిరీలో నీ కూతురు శవం ఉంది వెళ్ళి తెచ్చుకొని పంపిస్తాడనమాట. అది ఎందుకు వచ్చింది? అది ఎందుకు వస్తుంది? చెయ్యకూడనివి చేస్తున్నాము, చెయ్యవలసినవి పక్కన పెడుతున్నాము. ఇక మీదటైనా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు నడవాలని మన పూర్వీకులు మనకన్నా ముందటి తరాల వారిని చూసి నేర్చుకోండి అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. మంచి జీవితం చూడాలనుకుంటున్నారా? నెమ్మదికరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన జీవితం కావాలనుకుంటున్నారా? అయితే మీ నిర్ణయాలలో మార్పులు రావాలి, మీ జీవితాలలో మార్పులు రావాలి, మీరు మారాలి. చదువుకుందాం. 31వ వచనము. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులు కానీ భోజన పదార్థాలు కానీ అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమును కానీ పరిశుద్ధ దినమును కానీ వాటిని కొనకుందుము. విశ్రాంతి దినాన్ని, దేవుడిచ్చిన విశ్రాంతి దినాన్ని చక్కగా ఆచరిస్తాము. క్రీస్తును నమ్ముకున్న తర్వాత ప్రతి ఆదివారం కూడా మానకన్నా ఎట్టి పరిస్థితుల్లోనైనా, రోగమైనా, బాధ అయినా, కరువైనా, ఉద్యోగం అడ్డొచ్చినా, చావు అడ్డొచ్చినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమని ఒక మంచి నిర్ణయం మనలో ఉందా? ఆదివారం రోజు ఎవరైనా చచ్చిపోయారనుకో ఏది మానేస్తాం? తిండి మానేస్తామా? బ్రష్ చేయడం మానేస్తామా? స్నానం చేయడం మానేస్తామా? ఉతికిన బట్టలు ధరించడం మానేస్తామా? ఏమి మానం? ఏది మానేస్తాం? చచ్చిన రోజుని చర్చి మానేస్తాం. ఎందుకు మన జీవితాలలో చూడలేని వాటిని ఎందుకు చూస్తున్నాం? తట్టుకోలేనివి మన మీదకి ఎందుకు వస్తున్నాయి? తుఫాను రూపంలో, భూకంపాల రూపంలో, ఎండల రూపంలో, కరువుల రూపంలో, రోగాల రూపంలో ఎందుకు మన మీద వచ్చి పడుతున్నాయి ఇవన్నీ? కారణం ఏంటంటే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకొని బ్రతకట్లేదు, ఒక మంచి నిర్ణయంతో నీ బ్రతుకును ముందుకు కొనసాగించట్లేదు. ఇక మీదటైనా కళ్ళు తెరుచుకోండి, మమ్మలను చూసి నేర్చుకోండి అని ప్రపంచానికి ఇజ్రాయేలీలు చెబుతున్నారు. మా బ్రతుకులలో మేము చూడనివన్నీ చూసేసాం. మా ఏడుపులు, మా రోగాలు, మా బాధలు, మా కరువులు, మా చావులు, పిల్లలతో సహితము గుండెను బాదుకున్న దినాలు, పిల్లలను పోగొట్టుకున్నాము, ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవించాము.
మాలాంటి స్థితి మీకు రాకూడదు, మాలాంటి స్థితి మా తరంలో ఉన్నవారికి రాకూడదు, మా తర్వాత పుట్టే పిల్లలకు రాకూడదని ఒక చక్కని నిర్ణయాలతో వాళ్ళు ముందుకు నడిచారు. మనము కూడా ఒక చక్కని నిర్ణయాలతో ముందుకు నడవాలి. శ్రమలు లేని, బాధలు లేని సుఖవంతమైన జీవితం చూడాలనుకుంటున్నారా? అయితే దేవుడి మాటకు లోబడండి, దేవుడితో ప్రమాణం చేయండి, దేవునితో శపథం చేసి పూనుకోండి. చదువుకుందాం. విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని ఎవరైనా అపవిత్రపరిస్తే వాళ్ళతో మేము కలవము, మేము విశ్రాంతి దినాన్ని పాడు చేయము. అది దేవుడు మాకు ఇచ్చిన దినము, దానిని పరిశుద్ధంగా ఆచరిస్తాం అని అనుకున్నారట. ఏడవ సంవత్సరం విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయదుమని నిర్ణయించుకుంటే, అది అండర్లైన్ చేసుకోండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారట? అప్పులోళ్ళని పీడించం, అప్పులోళ్ళని ఏడిపించం, వడ్డీ ఇవ్వలేదని వాళ్ళని బాధ పెట్టం, బాకీ ఉన్నవారి పట్ల ఒక మంచి ఆలోచన తీసుకుంటాం. ఒకవేళ బాకీదారులను బాధ పెట్టడం వల్ల మాకు ఈ కష్టాలు వస్తున్నాయి, అయితే దాని విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటాం, చెడు నిర్ణయం తీసుకోము, వాళ్ళకి అవకాశాలు ఇస్తుంటాం. ఎన్ని మంచి నిర్ణయాలతో వాళ్ళు ముందుకెళ్ళారండి. వాళ్ళ జీవితాలలో వాళ్ళ పిల్లల జీవితాలను బాగు చేసుకోవాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. భూమి మీద దేవుడితో ఆనందంగా నడుద్దాం, దేవుడితో ఆనందంగా ఉందాం. దేవుడు పిలిస్తే పరలోకంలో, దేవుడున్న లోకంలో సంతోషముతోనూ విశ్రాంతితో నెమ్మదితో మన జీవితాన్ని అక్కడ ఇక్కడ చక్కగా దిద్దుకోవడానికి మనము కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనతో ఇక మీదటైనా బ్రతకడానికి మనందరం ప్రయత్నం చేయాలి. ఈ వాక్యం మనకెన్ని నేర్పుతుంది, మన ముందటి తరాల వారు మనకెన్ని చెబుతున్నారు. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటారు. దేవుడికిద్దాం, సేవకిద్దాం. 2023లో ఇవ్వలేకపోయాం, 2024 నుంచి అయినా ఇద్దాం. ఇప్పటి వరకు దేవుడికి పనికి రాలేదు మన ఆస్తి, దేవుడికి పనికి రాలేదు మన కష్టం. ఇక మీదట పనికొచ్చినట్టు చేద్దాం, నిబంధన చేసుకుందాం, ఇలాంటి నిర్ణయాలతో ముందుకెళ్దాం. అప్పుడు ఎందుకు మన జీవితము పచ్చగుండదు? ఎక్కడంటాడండి? నీటి కాలువ యోరాన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఈ ప్రపంచ మనుషులారా, క్రైస్తవులారా ఉండాలనుకుంటున్నారా? అయితే మీ నిర్ణయాలలో మార్పు తెచ్చుకోండి. మంచి బ్రతుకు నీకు, నీ కుటుంబానికి, నీ జాతికి కావాలంటే అది ఊరకనే రాదు. ఒక మంచి నిర్ణయంతో ముందుకు నడిస్తే అది వస్తుందని నా బైబిల్, నా దేవుడు చెబుతున్నాడు. ఆలోచించండి. మంచి మాట మనిషి చెబితే నమ్మండి, దేవుడు చెప్పినా నమ్మండి. మంచి మాట చదువుకున్నోడు చెప్పినా నమ్మండి, చదువు లేని హీనుడు చెప్పినా నమ్మండి. అది మంచిది కాబట్టి. పనికొచ్చే మాట, ప్రయోజనకరమైన మాట, దేవుడి పేరు మీద యేసు చెబితే ఈ లోకం నమ్మట్లేదు. అది మీ తప్పు అంటున్నాను నేను, అది మీరు చేసిన పొరపాటని నేను అంటున్నాను. అదే మాట దేవుడి పేరు పక్కన పెట్టి యేసు చెప్పాడనుకో, ఈ ప్రపంచం యేసుకు జయకొట్టునేమో. సంఘ సంస్కర్తల్లో పెద్దవాడుగాను, గొప్పవాడుగాను, మొదటివాడు స్థానం యేసుకు ఇచ్చినేమో ఈ అమాయక సమాజం, ఈ అమాయక లోకం. కానీ యేసు ఆలోచనలో దేవుడు ఉన్నాడని, ఆయన ఎంత గొప్పోడో మనుషులందరికీ చెప్పాలి. ఆయన పేరు మీదే సమాజ శ్రేయస్సు కొరకు మంచి 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 మాటలు, మంచి మంచి కార్యక్రమాలు జరగాలని యేసు పూనుకున్నాడు. అది ఆయన చేసిన పొరపాటు కాదు, ఆయన అర్థం చేసుకోకుండా ఈ సమాజం చేస్తున్న పెద్ద తప్పు.